ప్రేమ సందేశం మన బైబిల్ ధ్యానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అలా వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ 5వ అధ్యాయం దాకా వచ్చి ఆ 5వ అధ్యాయం యొక్క ధ్యానాన్ని కూడా సంపూర్తి చేసుకోవడం జరిగింది. ఇట్టి శ్రేష్టకరమైన ధ్యానాన్ని మనందరికీ అనుగ్రహించిన జీవము కలిగిన దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొత్తం 48 వచనాలున్నాయి. ఆ 48 వచనాల్ని కూడా 10 భాగాలుగా మనం విభజించుకొని ధ్యానం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా 1 నుంచి 12 వచనాల వరకు ఉన్నటువంటి భాగానికి విశ్వాసులు ధన్యతలు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ మొదటి భాగం యొక్క ధ్యానాన్ని సంపూర్తి చేసుకున్నాం. రెండవదిగా 13వ వచనానికి విశ్వాసులు ఉప్పు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ రెండవ భాగం యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. మూడవదిగా 14 నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి విశ్వాసులు వెలుగు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ మూడవ భాగం యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. నాలుగవదిగా 15 నుంచి 18 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి ధర్మశాస్త్రము క్రీస్తు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 4వ భాగం యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. ఐదవదిగా 19 నుంచి 20 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి పరలోక రాజ్యపు నీతి అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 5వ భాగం యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. ఆరవదిగా 21 నుంచి 26 వచనాల వరకు ఉన్న వాక్య భాగానికి నరహత్య నియమాలు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 6వ భాగము యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. ఏడవదిగా 27 నుంచి 32 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి వ్యభిచారము నియమాలు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 7వ భాగము యొక్క వాక్య ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. 33 నుంచి 37 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి ప్రమాణము నియమాలు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 8వ భాగము యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. 38 నుంచి 42 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి నీతి కొరకై నియమాలు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 9వ భాగం యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. 43 నుండి 48 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగానికి ప్రేమ కొరకైన నియమాలు అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ 10వ భాగము యొక్క ధ్యానాన్ని కూడా మనం సంపూర్తి చేసుకున్నాం. ఇలా ఈ అధ్యాయములోని 48 వచనాల్ని కూడా 10 భాగాలుగా మనం విభజించుకొని ధ్యానం చేసుకోవడం జరిగింది. దేవుని నామానికే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నలభై 48 వచనాలు కలిగిన ఈ 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మొత్తం 46 కార్యక్రమాలు జరిగించుకున్నాం. 74వ కార్యక్రమం నుంచి 119వ కార్యక్రమం దాకా ఈ 5వ అధ్యాయం యొక్క ధ్యానం జరిగింది. ఒకసారి ఆ 46 కార్యక్రమాల యొక్క వివరాలు క్లుప్తంగా మనం పరిశీలించుదాం. అధ్యాయ పీఠిక 1 నుంచి 2 వచనాలు. మొట్టమొదటి కార్యక్రమంలో 5వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. ఆ తరువాత 1, 2 వచనాల్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఆ బోధన గురించి 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఎవరు బోధించారు, ఎవరికి బోధించారు, ఎక్కడ బోధించారు, ఎలా బోధించారు అనేటటువంటి 4
ఆధ్యాత్మిక సత్యాలు ఆ కార్యక్రమంలో మనం తెలుసుకోవడం జరిగింది. అది 74వ కార్యక్రమం అని మనం గమనించాలి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతులు, ఇహలోకంలో నీతి సంబంధమైనటువంటి నియమాలు, ఇవన్నీ ఆయన నేర్పించాలని అనుకోవడానికి ఆయన కూర్చొని బోధిస్తున్నారు అనేది ఒక సాదృశ్యంగా మనకి కనబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కార్యక్రమంలో ధన్యతల యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకున్నాం. కొండ మీద ప్రసంగం, కీర్తనల గ్రంథం, 119వ కీర్తన, ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా ధన్యతలతోనే ప్రారంభమయ్యాయి అని మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ ధన్యత యొక్క అర్థమేంటో, నిర్వచనమేంటో కూడా మనం ఆ రెండవ కార్యక్రమంలో తెలుసుకోవడం జరిగింది. అది 75వ కార్యక్రమం అని మనం గమనించాలి. దేవుడిచ్చే సంతోషానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆనందమే. ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా ఆనందమే. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఆనందమే. బంగారం ఉన్నా బంగారం లేకపోయినా సంతోషమే. మూడవ కార్యక్రమం నుంచి 12వ కార్యక్రమం దాకా 9 రకాల ధన్యతల మీద ధ్యానం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగములో ఉన్న ధన్యతలను గురించి మనం ధ్యానం చేసుకోవడానికి మనకి 10 కార్యక్రమాలు అవసరమయ్యాయి. 76వ కార్యక్రమం నుంచి 85వ కార్యక్రమం దాకా ఈ ధన్యతల మీద ధ్యానం జరిగింది అని మనం గమనించాలి. చెడ్డవారిలోనైనా మంచివారిలోనైనా వేషధారిలోనైనా ఈ లోకములో నేను మానవుణ్ణి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక గొప్ప దీపం ఉంది. ఆ దీపము దేవుడే పెట్టాడు. దాని పేరు ఆత్మ అని మనం గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పదమూడు 14 కార్యక్రమాల్లో యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసులను ఉప్పుతో పోల్చినటువంటి ఆ అంశాన్ని గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. ఉప్పు యొక్క గొప్పతనము, ఆ ఉప్పు యొక్క 5 లక్షణాలు, ఆ ఉప్పును గురించి సాదృశ్యంగా వ్రాయబడినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు ఆ 2 కార్యక్రమాల్లో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి ఈ ఉప్పును గురించి 86, 87 కార్యక్రమాల్లో మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు మనతో ఉన్నవి గాని, మనం కొనుక్కుంటున్నవి, మనం కట్టుకుంటున్నవి, మనం దాచుకుంటున్నవి, మనం సంపాదించుకుంటున్నవి అన్నీ గతించిపోయేవే. ఎందుకో తెలుసా? ఈ లోకమే గతించిపోయేది. కాబట్టి ఈ లోకములో మనం ఏం చేసినా, ఏం సంపాదించినా, మనకు ఏమి ఉన్నా, ఎటువంటి వాటితో మనం నివసిస్తున్నా, ఎటువంటి వారు మనతో ఉన్నా, అవన్నీ గతించిపోయేవే. వారందరూ గతించిపోయేవారే. ఎందుకంటే లోకము గతించిపోయేది కాబట్టి. పదిహేనవ కార్యక్రమం నుంచి 19వ కార్యక్రమం దాకా విశ్వాసులు వెలుగు అనేటటువంటి అంశం మీద వాక్య ధ్యానము జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి వెలుగును గురించినటువంటి అంశాలు ఈ కార్యక్రమాల్లో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. వెలుగు యొక్క నిర్వచనము,
దేవుని వెలుగు గొప్పతనములోని 4 అంశాలు, వెలుగు యొక్క 7 లక్షణాలు, వెలుగు అనబడిన దీపం ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో ఆ సంగతులు, అలాగే సత్క్రియలు అనబడిన దాని యొక్క నిర్వచనము, 5 రకాల సత్క్రియలను గురించినటువంటి వివరణ, అలాగే దేవుని మహిమ పరచుటలో గల 12 అంశాలు ఈ 5 కార్యక్రమాల్లో కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. 88వ కార్యక్రమం నుంచి 92వ కార్యక్రమం దాకా విశ్వాసులు వెలుగు అనేటటువంటి ఈ అంశం మీద ధ్యానం జరిగింది. మొత్తం మీద 5 కార్యక్రమాలు ఈ అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాం. మీరు అనే మాట ప్రత్యేకించబడిన వారికి, ఏర్పరచబడిన వారికి ఉపయోగించబడిన మాట అని మనం గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మీరు అనే మాట ఆయన ప్రస్తావించారు. ఆ మీరు అనే మాటలో శిష్యులు ఉన్నారు అని మనం గమనించాలి. ఇరవైవ కార్యక్రమం నుంచి 22వ కార్యక్రమం దాకా ధర్మశాస్త్రము, క్రీస్తు అనబడినటువంటి అంశం మీద మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 18 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి 3 కార్యక్రమాలు మనకి అవసరమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో 4 రకాల ధర్మశాస్త్రాల గురించి, అలాగే ధర్మశాస్త్రములో యేసు నెరవేర్చినటువంటి 4 అంశాలను గురించి, ధర్మశాస్త్ర విశిష్టత కొరకు 7 అద్భుతమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. 93 నుంచి 95 కార్యక్రమాల దాకా ఈ అంశం మీద వాక్య ధ్యానము జరిగింది అని మనం గమనించాలి. పరిసయ్యులు అనబడిన వారు, శాస్త్రులు అనబడిన వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాట అడగడం జరిగింది. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగినప్పుడు వెంటనే యేసు ప్రభువారు చెప్పిన మాట, మీకు ఉన్నటువంటి ఆ గొర్రెల్లో నుంచి ఏదైనా ఒక గొర్రె గనక విశ్రాంతి దినమున గోతిలో పడిపోతే మీరు ఆ గోతిలో పడిపోయిన గొర్రెను వెలికి తీస్తారు కదా. మరి గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు మనిషి. కాబట్టి ఆ మనిషిని ఆ అనారోగ్యమనే గోతులో నుంచి తీయడం తప్పేమీ కాదు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి ఆ ఊచ చెయ్యి గలవాణ్ణి యేసయ్య స్వస్థపరిచి బాగు చేసి నిలవబెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇరవై 23వ కార్యక్రమంలో పరలోక రాజ్యపు నీతి అనే అంశం మీద వాక్య ధ్యానం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల దాకా ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఒక కార్యక్రమంలో ధ్యానం చేసుకోవడం జరిగింది. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికము కాని ఎడల మనము పరలోక రాజ్యములో ప్రవేశింప నేరము అనే సంగతి మీద ధ్యానం జరిగింది. ఈ పరలోక రాజ్యపు నీతి అనే అంశమును గురించి 96వ కార్యక్రమంలో మనం ధ్యానం చేసుకున్నాము. ఎవరైతే ఈ రోజున ఈ లోకంలో బోధిస్తున్నారో అలా బోధించేవారు, వారు బోధిస్తున్న ప్రతి దానిని కూడా అనుసరించేవారిగా ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇరవై 24వ కార్యక్రమం నుంచి 28వ కార్యక్రమం వరకు నరహత్య నియమాలు అనేటటువంటి అంశం మీద మనం వాక్య ధ్యానాన్ని జరిగించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి
మనకి 5 కార్యక్రమాలు అవసరమయ్యాయి. నరహత్య అంటే ఏమిటో 3 విషయాలు, ఆ నరహత్య వలన కలిగేటటువంటి 5 నష్టాలు, ఆ నరహత్య వెనుక దాగి ఉన్నటువంటి 3 కారణాలు, సమాధానంగా జీవించడానికి కావలసినటువంటి సమాధాన సంబంధమైనటువంటి సంగతుల గురించి ఈ కార్యక్రమాల్లో మనం ధ్యానం చేయడం జరిగింది. 97వ కార్యక్రమం నుంచి 101వ కార్యక్రమం దాకా ఈ అంశం మీద మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు అనేకమైన దేశాలు, అనేకమైన ప్రాంతాలు భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా వారిష్టానుసారంగా నరహత్యలు జరిగించడం వల్ల దేశాలు అపవిత్రమైపోతున్నాయి, ప్రాంతాలు అపవిత్రమైపోతున్నాయి, ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు అపవిత్రంగా ఉంటున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరవై 29వ కార్యక్రమం నుంచి 32వ కార్యక్రమం దాకా వ్యభిచారము నియమాలు అనేటటువంటి అంశం మీద వాక్య ధ్యానాన్ని మనం జరిగించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి మనకి 4 కార్యక్రమాలు అవసరమయ్యాయి. ఈ కార్యక్రమంలో వ్యభిచారము వలన కలిగేటటువంటి 3 నష్టాలు, పాత నిబంధన గ్రంథములోని 3 సంఘటనలు మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే మోహపు చూపు పాపమని, ఆ మోహపు చూపు చూసినటువంటి 4 జీవితాల యొక్క ధ్యానం కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ మోహపు చూపు యొక్క పరిష్కారము కొరకైనటువంటి 3 సంగతులు తెలుసుకోవడం జరిగింది. భార్యాభర్తల సంబంధం యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోవడం జరిగింది. 102వ కార్యక్రమం నుంచి 105వ కార్యక్రమం దాకా ఈ వ్యభిచారము నియమాలు అనే అంశం మీద మనం వాక్య ధ్యానాన్ని జరిగించుకున్నాము. ఆయన్ని నమ్ముకున్న వారైనా, ఆయన్ని నమ్ముకోని వారైనా ఇటువంటి వ్యభిచార సంబంధమైన పాపములో ఉండడానికి గనక ఇష్టపడితే, కోరుకుంటూ ఉంటుంటే, దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడకుండా గనక ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, దీనివల్ల తెగులుంది, దీనివల్ల రోగాలున్నాయి, దీనివల్ల భయంకరమైన వ్యాధులున్నాయి, చివరికి మరణం కూడా ఆ వ్యక్తుల్ని మృంగివేస్తుంది అని గమనించాలి. ముప్పై 34 కార్యక్రమాల్లో ప్రమాణము నియమాలు అనే అంశం మీద మనం వాక్య ధ్యానాన్ని జరిగించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుండి 37 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి 2 కార్యక్రమాలు మనకి అవసరమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో ప్రమాణమును గురించి 4 విషయాలు, అప్రమాణమును గురించి 2 విషయాలు తెలుసుకొని, పాత నిబంధన గ్రంథములో ప్రమాణము చేసినటువంటి 4 సంఘటనల గురించి ధ్యానం చేసుకున్నాం. అలాగే ఖచ్చితమైన మాట ఉండాలని, అలా ఉండని 3 జీవితాలని గురించి కూడా ఈ కార్యక్రమంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. 106, 107 కార్యక్రమాల్లో ప్రమాణము నియమాలు అనేటటువంటి ఈ అంశం మీద ధ్యానాన్ని మనము జరిగించుకున్నాము. అయ్యా, సౌలు అనబడినటువంటి రాజు ఇదిగో కర్ణ పిశాచము కలిగిన వారందరినీ కూడా ఈ రాజ్యములో నుంచి తోలివేశాడు కదా, మీకు తెలియందేముంది, ఒకవేళ గనక నేను ఇటువంటి పని చేస్తే నేను చనిపోతాను కదా అని ఆమె చెప్పినప్పుడు సౌలు అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఏమనంటే, నీకు దీని వలన ఎటువంటి అపాయము కలగదు అని యెహోవా నామమున ప్రమాణము చేస్తున్నాను అన్నాడు.
35వ కార్యక్రమం నుంచి 39వ కార్యక్రమం దాకా నీతి కొరకైన నియమాలు అనేటటువంటి అంశం మీద మనం వాక్య ధ్యానాన్ని జరిగించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం దాకా ఉన్న ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మనకి 5 కార్యక్రమాలు అవసరమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో కంటికి కన్ను, పంటికి పళ్ళు అని పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి 4 సంఘటనల గురించి ధ్యానం చేసుకున్నాం. అలాగే కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనే అంశమును గురించి 3 విషయాలు, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము అనే అంశమును గురించి 3 విషయాలు, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము అనే అంశమును గురించి 3 విషయాలు, నిన్ను అడుగువాని కిమ్ము అనేటటువంటి అంశమును గురించి 3 విషయాలు, నిన్ను అప్పు అడుగు గోరువా నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అనే అంశమును గురించి 5 సంగతులు ఈ కార్యక్రమాల్లో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. 108వ కార్యక్రమం నుంచి 112వ కార్యక్రమం దాకా నీతి కొరకైన నియమాలు అనే ఈ అంశమును గురించి ధ్యానం జరిగింది. అతడు ఒకవేళ ప్రాణం విషయంలో అబద్ధ సాక్షిగా గనక నిలబడితే అతని ప్రాణము తీటుకు తీర్పు తీర్చాలి. ఒకవేళ కన్ను విషయంలో అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నిలబడితే అతనికి కన్ను తీయబట్టుకు తీర్పు తీర్చాలి. ఒకవేళ కాలు విషయంలో గనక అబద్ధ సాక్ష్యం చెప్పడానికి నిలబడితే అతనికి కాలు తీయబడేటటువంటి తీర్పు తీర్చాలి. నలభైవ కార్యక్రమం నుంచి 46వ కార్యక్రమం దాకా ప్రేమ కొరకైన నియమాలు అనే అంశం మీద మనం వాక్య ధ్యానాన్ని జరిగించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వచనాల వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి మనకి 7 కార్యక్రమాలు అవసరమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో నీ పొరుగువాని ప్రేమించుము అనేటటువంటి ఆజ్ఞను గురించిన పాత నిబంధన గ్రంథములోని 3 సంఘటనలు మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే శత్రువును ద్వేషించుము అనే మాట మీద కూడా ప్రత్యేకమైన ధ్యానాన్ని మనం జరిగించుకున్నాం. అలాగే మీ శత్రువులను ప్రేమించండి అనే మాట కొరకు యోధాలోని 10 లక్షణాలని మనం ధ్యానం చేసుకొని యేసుక్రీస్తు వారు యోధాను ప్రేమించిన ఆ రీతిని గురించి మనం వివరించుకున్నాం. అలాగే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అనే అంశములో యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి 7 రకాల హింసల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే సుంకరుల ప్రేమ, అన్యజనుల ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అనబడిన 3 రకాల ప్రేమల గురించి మనం ధ్యానం చేసుకుంటూ గ్రీకు భాషలోని 4 రకాల ప్రేమల్ని కూడా మనం వివరించుకోవడం జరిగింది. ఆఖరిగా పరిపూర్ణత అనే అంశమును గురించి ధ్యానం చేసుకొని 20 విషయాలు తెలుసుకున్నాం. అలా మనం పరిపూర్ణులుగా ఉండాలంటే 3 విషయాలు మనం కలిగి ఉండాలని తెలుసుకోవడం జరిగింది. 113 నుంచి 119 కార్యక్రమాల దాకా ఈ ప్రేమ కొరకైన నియమాలు అనే అంశం మీద ధ్యానం జరిగింది. నీవు గాని నేను గాని ఎవరినైనా మనం ప్రేమించడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? వారి మీద మనం ఏదో ఒక విషయంలో కోపాన్ని కలిగి ఉన్నామన్నమాట. కోపాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం ప్రేమించలేము అని వాక్యం సెలవిస్తుంది. చూసాం కదండి, మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం సంపూర్తి చేసుకోవడానికి మనకి 46 కార్యక్రమాలు అవసరమయ్యాయి. ఈ 46 కార్యక్రమాల్లో మన ప్రియ రక్షకుడైన ప్రభు ఎన్నో అమూల్యమైనటువంటి సత్యాలు మనకి బోధించారు. వాటి ప్రకారం మనం నడుచుకుంటే మనకి ఆశీర్వాదం, మనకి దీవెన కలుగుతాయి.
5వ అధ్యాయంలోని 3 ప్రత్యేకతలు. మొట్టమొదటిగా పరలోక రాజ్య ధన్యతతో ప్రారంభమైనటువంటి ఈ అధ్యాయం పరిపూర్ణత అనేటటువంటి లక్షణంతో ముగించబడుతుంది. రెండవదిగా ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2 ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. ఒకటవది, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? రెండవది, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? నేను మీతో చెప్పునదేమనగా అనే మాట ఈ అధ్యాయంలో 6 సార్లు ప్రస్తావించబడింది. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అనే మాట 5 సార్లు ప్రస్తావించబడింది. ధన్యులు అనే మాట 9 సార్లు ప్రస్తావించబడింది. 48 వచనాలు కలిగిన ఈ 5వ అధ్యాయం ఈ కార్యక్రమంతో ముగించబడింది. ఆఖరిగా ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మనము అనుసరించాలి అని ఆయన కోరుకుంటున్నారు. మనము పరిపూర్ణులము కావాలి అని ఆయన ఆశపడుతున్నారు. ఆయన కోరుకుంటున్న ఆ పరిపూర్ణత అనే లక్షణాన్ని మనం పొందుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన వలె మనము కూడా ఈ లోకంలో పరిపూర్ణులముగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. రేపటి కార్యక్రమం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం యొక్క ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవం కలిగిన దేవా, సర్వాధికారివైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలను ఆయన చెల్లిస్తూ ఉన్నాను. 5వ అధ్యాయము యొక్క ధ్యానాన్ని సంపూర్తి చేసుకోవడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నాయన మీ నామానికి వందనాలు. ఆ అధ్యాయములో ఉన్న ప్రతి ఆజ్ఞను నెరవేర్చగలిగే హృదయం మాకు దయచేయండి. అట్టి ప్రవర్తన, అట్టి క్రియలు మాలో మీరు అనుగ్రహించి పరిపూర్ణులముగా జీవించి మిమ్మల్ని సంతోషపరచగలిగే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తుడా, అద్వితీయుడా, నీకే స్తోత్రములు. ప్రేమమూర్తి, సర్వాధికారి, నీకే స్తోత్రములు. సర్వశక్తుడా, అద్వితీయుడా, నీకే స్తోత్రములు. ప్రేమమూర్తి, సర్వాధికారి, నీకే స్తోత్రములు. ఆరాధనా, హోసన్నా,